ఈ సంఘటన జరిగింది. ఏదంటే సొంత తల్లినే కొడుకు హత్య చేసిన సంఘటన. వివరాలు ఏమంటే 11 నాడు ఈ మన మంజీరా రివర్లో ఒక మహిళా శవము మనకు లభ్యమవుతుంది. అక్కడ పిట్లం ఎస్ఐ గారు కేసు నమోదు చేస్తాడు. తర్వాత ఐడెంటిఫికేషన్ కోసము, మహిళ గుర్తింపు కోసము శవాన్ని మన ప్రభుత్వ ఆసుపత్రి బాన్స్వాడకు తరలించి అక్కడ మార్చిగా రిజర్వ్ చేయడం జరుగుతుంది. సో 12వ తారీఖు నాడు ఈమె బోర్లం విలేజ్ సంబంధించిన సాయగా గుర్తిస్తారు. ఆ గ్రామాల్లో అందరూ కూడా పేపర్లో, వాట్సాప్లలో, సోషల్ మీడియాలో చూసి శవాన్ని ఐడెంటిఫై చేస్తారు. అక్కడ జరిగింది ఏంటంటే 8వ తారీఖు నాడు ఆమెకు ఈ మహిళకు ఏదైతే చనిపోయిందో ఆమెకు ఒక కొడుకు ఉంటాడు, బాలయ్య, ఎర్రోల బాలయ్య. ఒకటే కొడుకు ఆమెకు, బిడ్డలు ఎవరున్నారో ఒకటే కొడుకుంటాడు. అతనికి కూడా 9 నెలల కింద అతని భార్య కూడా సూసైడ్ చేసుకుంటుంది. సో ఈమె వృద్ధాప్య కారణంగా ఆమె పనులు కూడా ఆమె చేసుకోలేదు, అనారోగ్యంతో. అప్పటి నుంచి కొడుకే ఆమెకు అన్ని సపర్యలు చేయడం జరుగుతుంది. సో అతను విసిగిపోయి ఈమె ఎంతకాలం ఇట్లా చేయాలి నేను అని చెప్పి ఆమె ఎలాగైనా చంపేయాలి అని చెప్పి అనుకొని 8వ తారీఖు రోజు రాత్రి 9 గంటలకు ఇంటి ముందు నుంచి ఒక అబ్బాయి పోతుంటే అతను పిలిచి ఇక్కడ అమ్మ హాస్పిటల్ తీసుకుపోదాం రా, తోడుగా ఉంటా అని చెప్తే అతను కూడా సరే అని చెప్పి వస్తాడు. ఇద్దరు కలిసి సైకిల్ మోటార్ మీద ఆ మహిళను ఎక్కించుకొని చక్కగా బోర్లాం నుంచి బాన్స్వాడ తీసుకొస్తారు హాస్పిటల్. అక్కడ ఆపకుండా చక్కగా బ్రిడ్జి, మన మంజీరా బ్రిడ్జి దగ్గర తీసుకుపోతారు. అప్పుడు ఇంకా ఉన్న సపోర్ట్ చేస్తున్న అబ్బాయి ఇక్కడైనా తీసుకొస్తున్నాం అంటే లేదు, ఇక్కడ వేరే హాస్పిటల్ డాక్టర్ దగ్గర తీసుకుపోదామని చెప్పి చెప్తారు. అతను సరే అని చెప్పి పోతారు. పోయిన తర్వాత మంజీరా డ్యామ్ ఏదైతే బ్రిడ్జ్ మీదకి పోయి మధ్యన పోయి ఆపి ఆమెను బండి మీదకే తీస్తాడు. తీసినప్పుడు అతడు ఆ పిల్లవాడిని చెప్తాడు, ఏం లేదు నాకు ఇబ్బంది అవుతున్నది, ఏమైనా చంపేస్తాను నేను, ఇద్దరం కలిసి లోపడేద్దామంటే ఆ పిల్లవాడు అబ్జెక్షన్ చేస్తాడు. వద్దు, నాకు తెలియదు, నన్ను తీసుకొచ్చామని అని చెప్తే అతను చెప్తాడు, ఏం కాదు, మన ఇద్దరమే ఉన్నాం కదా, ఎవరికి తెలియదు, నేను చూసుకుంటానే, నీకేం కాకుండా నేను చూసుకుంటా, ఏమైనా నేను చూసుకుంటా అని చెప్పి ఆ పిల్లలకి ధైర్యం చెప్తాడు. నాతో చెప్పి ఇద్దరు ఆమె మహిళలను చేతులు కాళ్ళు పట్టుకొని ఆ బ్రిడ్జి మీద కూర్చోబెట్టి ఎక్కడైతే ఎక్కువ వాటర్ ఫ్లో అవుతున్నాయో అక్కడ తోచేసి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చి సైకిల్ మోటార్ తీసుకుని ఇతరు హైదరాబాద్ వెళ్ళిపోతారు. ఎవరు? బాలస్వామి కొడుకు. తర్వాత ఇది ఎవరైతే గ్రామంలో హాస్పిటల్కి తీసుకుపోయేటప్పుడు ఎవరు చూసారో పెద్ద మనుషులు ఈ మైనర్ అబ్బాయి నుంచి అడుగుతారు, ఏమైంది, మన హాస్పిటల్ తీసుకుపోయారు కదా, ఏం చేసారు అని అంటే అప్పుడు మొత్తం అతను జరిగిన విషయం పెద్ద ఊళ్ళో అందరికీ చెప్తారు. వాళ్ళు వచ్చి ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కు, మా పోలీసుకు రిపోర్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు దాన్ని మర్డర్ కేసుగా దాని సెక్షన్ ఆర్డర్ చేసి సిఐ గారు, తిరుపతి గారు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.